ఏంటమ్మా నా ఎంట్రీలో అసలు బ్లాస్ట్ పేపర్లో లేవేంటి? నువ్వు ఆ పేపర్ల గురించి బాధపడుతున్నావు, నువ్వెక్కడ పేపర్లో వస్తావని నేను బాధపడుతున్నాను. ఒక్కసారి ఇటు చూడమ్మా, హెయిర్ చూడు ఎలా లేపా షో కోసం కాలర్ లేపా. షోని కూడా అలాగే ఎలా లేపుదామని ఆలోచిస్తే బాగుంటది. ఆల్రెడీ షో కోసం ఇదిగో హెయిర్ స్టైల్ కి 15,000 ఖర్చు పెడుతున్నా, కాస్ట్యూమ్ కి 10,000 ఖర్చు పెడుతున్నా. అంత ఖర్చు పెడుతున్నావు కాబట్టి శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నాము. అన్న శాలరీలకి ఎలాగ ఇబ్బంది అవుతుంది కదా, ఒక 1 year ఎవరికన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ లీజుకి ఇస్తే శాలరీలు కూడా వచ్చేస్తాయి, అందరూ హ్యాపీగా ఉంటాం కదా అన్నారు. ఏదో మంచిదే అమ్మను ఒకసారి అడుగుదామని అనుకున్నా, మర్చిపోయా. ఇప్పటికిప్పుడు లీజ్ అంటే ఎవరు వస్తారా? మనోళ్ళు చాలా మంది ఉన్నారు కదమ్మా, సినిమా వాళ్ళు ఉన్నారు, సీరియల్ ఉన్నారు, షోస్ వాళ్ళు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాం అనుకో, మనకున్న టాలెంట్స్ అని చూపిస్తాం. వాళ్ళు ఏదో నచ్చింది అనుకో, ఏదో ఒక 1 year లీజుకి తీసుకోండి అని చెప్పానని చిన్న వేలం పాటలాగా బాగా మనం ఎంటర్టైన్ చేయాలి కదా వాళ్ళని. మనోళ్ళు ఏంటమ్మా కింగ్స్ ఎంటర్టైన్మెంట్ లోనే ఎరగొడేస్తారు వాళ్ళు. సరే, నీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఆ ఏలం పాట పాడడానికి ఎవరినైనా కొంచెం పిలుపుతా. నేను చూసుకుంటా కదా, మీరు రండి చెప్తా. సో మన శ్రీదేవి డ్రామా కంపెనీని లీజ్ కి తీసుకోవడానికి, వేలం పాట పాడడానికి మనకి తెలిసిన సీరియల్, సినిమా, షోస్ అండ్ సింగర్స్, సెలబ్రిటీస్ అందరూ రాబోతారు. సో లెట్ మీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. శ్రీదేవి డ్రామా కంపెనీ, సో హ్యాపీ టు సీ యు ఆల్ హియర్. థాంక్యూ. జ్యోతి గారు మీరు వచ్చారంటే నాకు తెలిసి సినిమాల తరఫు నుంచి వచ్చి ఉంటారు. మధుప్రియ గారు సింగింగ్, సీరియల్స్, ఇంకా అసలు మాట్లాడాల్సిన అవసరం. ఎవరి తరఫు నుంచి పిలిచారు? టీవీ షోస్ తరపు నుంచి వచ్చా, బాగుంది కదా. షోస్ కూడా చేస్తూ వస్తే బాగుండేది. నువ్వు లైఫ్ లో చేయలేము యాంకరింగ్, నేను 1 year చేస్తే చాలు, నేను చచ్చిపోయే వరకు వాళ్ళు అదే తలుచుకుంటారు. యాక్చువల్లీ షోస్ చేస్తున్న వాళ్ళు అన్నారు, కానీ షో చేస్తున్న వాళ్ళు వచ్చారు, నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే నేను మొత్తం అందరిని అధీనంలో తీసుకుంటాను. దానికి కాంట్రాక్ట్ ఎందుకు పిలిస్తే మామూలు నేను ఆధీనంలోకి వచ్చేస్తాను. అది నేను తర్వాత కాల్ చేస్తాను. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? అర్థకించేశారా? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ నాకిస్తేనా? నాకిస్తావు, నాకు అర్థమైంది. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి కొంచెం మా వాళ్ళకి జీతాలు ఇవ్వలేక మిమ్మల్ని అందరినీ పిలిచా, ఏదైనా ఒక 1 year లీజుకి తీసుకుంటారేమో అని. మీ దగ్గర ఏమైనా టాలెంట్ ఉందని తెలిస్తే మీ కంపెనీ కొనుక్కుంటాం, లేకపోతే బాయ్ బాయ్. ఇది బేసికల్లీ మీ దగ్గర ఏమైనా టాలెంట్ ఉంటే అని అడిగేటప్పుడు ఏంటంటే మనలో టాలెంట్ ఏముంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మా, మన శ్రీదేవి డ్రామా కంపెనీని 1 year లీజ్ తీసుకొని వేలం పాట పాడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే. మీకు తెలిసే ఉంటది, జ్యోతి గారు సినిమాలు, మధుప్రియ గారు సింగింగ్, నమస్తే. ఈవిడ విష్ణుప్రియ గారు షోస్, యూట్యూబ్ లో కొత్త షో స్టార్ట్ చేశారు. హలో, ఐ యామ్ నెక్స్ట్ హీరోయిన్. ఏమనుకుంటున్నాను? కాదు, షోస్ అన్నారు, టక్కన 4 షోలు చెప్పి ఏం చేస్తున్నావు? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ నన్ను ఎంత వేలం పాట పాడతారు చెప్పండి. సుధీర్ పాట 20 రూపీస్. నాకిప్పుడు సుధీర్ ని వేలం పాట పాడే ఇంట్రెస్ట్ అయితే లేదబ్బా అసలు. నా దగ్గర స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి, కొన్ని హిడెన్ టాలెంట్స్. టెల్ మీ షో కమ్ ఆన్. నేను మ్యాజిక్ చేస్తానండి. జనరల్లీ షో అయిపోగానే మనందరం వెంటనే మాయమైపోతాయి ఇక్కడి నుంచి. సార్ మీరన్నా సరే నన్ను వేలం పాట ఏదన్నా. మిమ్మల్ని ఈ షోకి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత సైడ్ బై సైడ్ ఒక డాన్స్ షో పెట్టి దానిలో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేయగలరా? డాన్స్ పర్ఫార్మెన్స్. డాన్స్? యా. బాగుంది బ్రో. ఈ ఫస్ట్ స్టెప్ ఎక్కడో బాగా రిజిస్టర్ అయినట్టు స్టెప్ అది. ఈ స్టెప్ చూసింది ఫ్రీ. Not now, not now. Not now. After show. Ajay Shara.
మాకు కావాల్సినంత డబ్బు మీలో ఎవరు ఇస్తే వాళ్ళకే మేము లీజ్ కి ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ మా పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత డిసైడ్ చేయండి. వి ఆర్ వెయిటింగ్. లెట్ మీ వెల్కమ్ మై డ్రామా కంపెనీ బ్యాచ్. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు అమ్మానే? మన శ్రీదేవి డ్రామా కంపెనీ లీజ్ కి ఇచ్చేస్తున్నాడు. ఏమన్నా? మన శ్రీదేవి డ్రామా కంపెనీ లీజ్ కి నేను ఇచ్చేస్తున్నాడు. ముందే అనుకున్నాను రా, నీ యాంకరింగ్ నీ కాస్ట్యూమ్ చూసి ఏదో రోజు ఈ పరిస్థితి వస్తుందని. అంటావేట్రా మనం ఎంట్రీ ఇస్తే అలా ర్యాంప్ వాక్ చేసినట్టు ఉంటుంది అంటారు. నువ్వు చేసిన మళ్ళీ ఏదో ర్యాంప్ ఉంటుంది తప్ప వాక్ సంగతి నాకు తెలియదు. ఇదిగో మీరు చెప్పండి, ఆ సూపర్ సూపర్ కేనే ఇదంతా వచ్చింది మనకి ఇప్పుడు. హెయిర్ స్టైల్ కి ఎంత అవుతుంది? 10,000. మేము పుష్పవతి ఫంక్షన్కి వెళ్ళి 3,000 2,000 తెస్తుంటే జుట్టు అని తడతావా? షూ ఎంత ఇది? 12,000 12,000 పిల్లం పిల్లల్ని 3 నెలలు పోషిస్తాను నేను. ఏ ఫ్యామిలీ చెప్పలేదు నువ్వు? శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? మొన్న నేను ఒక ఈవెంట్కి వెళ్తే అన్న చెయ్యి అన్న చెయ్యి అన్నారు తెలుసా? అది తెలియలేరా నువ్వు ఏమని వదిలే. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్కడు కూడా సరి చేయలేదు. ఒక్కడు కాదు, ఒక్కడే కరెక్ట్ చేయట్లేదు, అందరూ బాగా చేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి నాకు ముందే 10 షెడ్యూల్కి సరిపడా టోకెన్లు తీసుకొని పెట్టుకున్నా. ఒరే బొగడా షోనే తీసేస్తున్నా, టోకెన్లు తీసి ఎక్కడ పెట్టుకుంటారా? సరే ఇగో ఏదైతే మన వాళ్ళందరికీ శాలరీలు బాగుండాలి, అందరం బాగుండాలంటే ఒక 1 year లీజ్ ఇస్తాం. మనమే పని చేస్తాం, శాలరీలు మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు శాలరీలు ఎవరు ఇస్తారు? ఎవరైతే లీజు తీసుకుంటారో వాళ్ళు ఇస్తారు. ఎంతకి ఇస్తారు? 100-200? కొనుక్కోవడానికి వచ్చింది ఎవరు? పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు, షోస్ ఎక్కడ? వాళ్ళు. ఎక్కడ? అక్కడ చూడే బాబు. కాదు వీళ్ళు ముగ్గురు ఓకే, ఈమెవరు అసలు? ఏమే రోడ్ సైడ్ జాంకలు 10-20 బేరాలు అడిద్ది మనం కొనిద్దా? వీళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు, మనం వీళ్ళందరినీ బాగా ఎంటర్టైన్ చేసాం అనుకో. అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు కొంటారు అంతే. సరే రా ఇరగదిద్దాం రండి. నీదే డౌట్ గానీ పెర్ఫార్మెన్స్ బాగా చేయండి, ఎంటర్టైన్మెంట్ బాగా చేసాం అనుకో, వాళ్ళు డబ్బులు చెయ్యండి తీసుకుంటారు. చెయ్యండి అంటున్నావు కానీ చేద్దామని ఒక్కసారి అన్నావా? నేను ముందుండి నడిపిస్తా అంతా. నువ్వు నడిపించబట్టే రోడ్డును పడ్డాం.